అందరికీ నమస్తే. కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పైన కాంగ్రెస్ వాళ్ళు గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా అంతకుముందు గవర్నమెంట్ అంటే ఫోన్ ట్యాప్ చేసిర్రు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా, ఏమవుతుంది అని మాట్లాడిన వాళ్ళందరూ అక్కడ ఇక్కడ మంత్రులకు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు, మంత్రులు మాట్లాడిన వాళ్ళు, మీనాక్షి నటరాజన్ గారికి ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు, ఇక రకరకాలు వాళ్ళు లీడర్లు మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు మా మాటలు తెలిసిపోయినట్టవా? రేవంత్ రెడ్డికి తెలిసిపోయి ఉండొచ్చా? లేదా ఇంకెవరన్నా వినొచ్చా? మా మాటలు ఎవరికన్నా తెలిసి ఉండొచ్చు కదా. అసలు ఇప్పుడు ఏంది నెక్స్ట్ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. నిజంగానే మనకేమన్నా అంటే మనం వాళ్ళతో పలానాలతో ఒక మాట మాట్లాడినాం, ఆ విషయం తర్వాత నా మీద ఏమన్నా డిఫరెన్స్గా చూస్తుండ్రా, నాకేమన్నా డోకా చేస్తున్నారా, నాకేమన్నా ప్రాబ్లం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏకంగా మీనాక్షి నటరాజన్ ఫోన్ ట్యాప్ అయ్యింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఇప్పుడు ఢిల్లీకి వాకింది, అది ఇక్కడ కాదు. ఢిల్లీకి కంప్లైంట్ చేసిండ్రు అందరు ఫోన్లు ట్యాప్ అయినాయని. అసలు ఎట్లా ట్యాప్ అయినాయి? ఇప్పుడు ప్రతిపక్షం ఫోన్లు గవర్నమెంట్ ట్యాప్ చేసింది అనుకో, ప్రతిపక్షం గట్టిగా ఆరోపణ చేయడానికి వస్తుంది, మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు అంతకుముందు అదే కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ట్యాప్ చేస్తున్నారని మొత్తుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు మా ఫోన్లు ట్యాప్ అయినాయని. కానీ సొంత గవర్నమెంట్లో ఫోన్లు ట్యాప్ అయితే ఏడే చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ప్రస్తుతం అదే నడుస్తున్నది. అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనాక్షి నటరాజన్ గారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. నిజానికి కూడా ఆమె వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఏమైందంటే పార్టీని ఆయన దగ్గర నుంచి మొత్తం డిస్కనెక్ట్ చేసి పడేసారు. ఆయనకేం సంబంధం లేదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం కొంత కార్యవర్గం వేసినారు, వైస్ ప్రెసిడెంట్స్ అవి ఇవి, ఆయనకు సంబంధం లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఆయన ఎవరు పర్మిషన్ అడుగుతలేరు. పార్టీలో చేరికలో లేకపోతే పార్టీ కింది స్థాయిలో ఉన్న పార్టీ వ్యవహారాలు ఉంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే త్రూ పీసీ చీఫ్ కాకపోతే మీనాక్షి నటరాజన్ వాళ్ళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, వాళ్ళకు డైరెక్ట్ అడ్డే పోతుంది తప్ప ముఖ్యమంత్రి దగ్గరికి వస్తలేరు ఎవరు. పరిపాలన విషయాల్లో, పార్టీ విషయంలో పరిపాలన కాడికి వస్తే పరిపాలన విషయంలో కూడా మంత్రులు ఎవరికి వాళ్ళే వ్యవహరిస్తున్నారు. అంటే ప్రతిదీ ముఖ్యమంత్రికి చెప్పాలని అవసరం లేదనో, లేకపోతే ముఖ్యమంత్రి ఎవరి శాఖకు వాళ్ళే ముఖ్యమంత్రి, ఇది సింపుల్, ఎవరి శాఖకు వాళ్ళే ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉంటే ఏమైనా అవకాశం ఉంటే చెప్తున్నారు, లేకపోతే లేదు, వాళ్ళ పని వాళ్ళది, ఆఫీసర్ పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు అంతే. ఏదైనా టైం వచ్చినప్పుడు పలానా అయింది పలానా చేసిన చెప్పుకుంటారు అంతే. ఇప్పుడు ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల్లో ఇంపార్టెంట్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడని చెప్పేసి కొన్ని విషయాల తర్వాత కొందరు మాట్లాడుకున్న తర్వాత ఆ విషయాలు బయటకు తెలిసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అయిందని తెలిసిపోయింది. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఈడీ రైట్స్ లేకపోతే ఆయన కొడుకు మీద కేసు కరెక్ట్గా హర్యానా ఎలక్షన్స్కు 6 రోజుల ముందు వాళ్ళ ఇంట్లో ఈడీ రైట్స్ జరిగి డబ్బులు ఈడీ తీసుకుపోవడు, కరెక్ట్గా హర్యానాలో ఓడిపోనికి అదే కారణమని కొంతమంది చెప్పుడు. అప్పుడు డబ్బులు పోయింటే హర్యానాలో గెలుస్తుంది, కొద్ది తేడాలు ఓడిపోయినరు, జస్ట్ 1 పాయింట్ చేంజ్ 0.80% ఓడిపోయినరు హర్యానాలో. ఆ డబ్బులు పోయింటే ఖచ్చితంగా గెలవకుండా చేసిండ్రు అని ఒక చర్చ. ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుర్తిలో పడ్డ ఎలుకల్లాగా అయిపోయింది. 6 మంది మంత్రులంట, 25 పైన ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాబ్లో ఉన్నాయంట. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యి అడపదడప పెడుతూ తీసుకుంటారు. అన్ని వందలు చేయలేరు కదా, అడపదడప అవసరం ఉన్నప్పుడు ర్యాండమ్గా పెడుతుంటారంట, తీసుకుంటారంట. ఏదో సంథింగ్ ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మీడియా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడరు కదా, వాళ్ళు వీళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తుంటారు ఏందో ఇదంతా, అసలు మా ఫోన్ కూడా వింటున్నట్టుంది. ప్రతి ఒక్కరు తెలుసా, లాస్ట్ 2 days నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటే కూడా భద్రం మన ఫోన్ ట్యాప్ అవుతుంటుంది, ఖచ్చితంగా మన ఫోన్ ఉంటుంది ట్యాప్లా, ఇట్లా కాదు మాట్లాడాల్సింది, వేరే యాప్లు ఉంటాయి, సిగ్నల్ అని ఒక యాప్ ఉంటుంది, లేకపోతే యాపిల్ ఫోన్లకు ఫేస్ టైమ్ అని ఒక యాప్ ఉంటుంది, అవి కావు అని ఒక నమ్మకం, అవి కూడా చేస్తారేమో. ఇక వాట్సాప్ కాళ్ళు, జనరల్ కాళ్ళు ఇవన్నీ ఉంటాయి. మరి అవి మాట్లాడుకున్న వాళ్ళు ఫోన్ ట్యాప్ అవుతుందని అనుకోనే మనతోనే ఉంది ఫోన్ ట్యాప్ కానీ అనుకొని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో లేదు ఇది ఎక్కడో పోయేటట్టుంది, అనవసరంగా వద్దు, మనం కలిసినాక మాట్లాడుకుందాం, లేకపోతే నేను వాడికి ఆడికి వస్తా, నేను ఆడ కలుస్తా కదా, ఎట్లా ఆడ మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ని ఆడికి క్లోజ్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి అవతల గవర్నమెంట్ వేరే వాళ్ళు ట్యాప్ చేస్తే ఓ ధర్నా ఏనికి వస్తుంది, లేకపోతే మొత్తుకోనికి వస్తుంది,
పలానా చేసిన కోర్టు కొనికి వస్తుంది, లేకపోతే ఇంకేమని చేయడానికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ గవర్నమెంట్లోనే వీళ్ళ ఫోన్లే ట్యాప్ అవుతున్నాయి అనే ఒక చర్చ ఇది అందరినీ భయంలో పడేసింది. ఇది ఏం మాట్లాడితే ఏమవుతుందో ఏకంగా మంత్రులు అయితే ఫోన్లే తీసి పడేసారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫోన్ తీసి పక్కన పడేసాడు. ఇక మీ కొంతమంది మంత్రులు అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కొత్త నెంబర్లు ఇచ్చారట. ఆ పాత నెంబర్లు తీసినారు, కొత్త నెంబర్లు పెట్టుకొని మీ ద్వారా మాట్లాడుకుందామని. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చు బహుశా. ఇక మా చుట్టూ వాళ్ళందరూ నేను ఏం చేస్తున్నానో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరో. అనుమానాలు. ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు అని అంటే మంత్రులకు దగ్గరగా ఉండేవాళ్ళంట. మంత్రులకు దగ్గరగా ఉండే వాళ్ళ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా కనిపిస్తుందట. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్సీకి యాపిల్ ఫోన్ వాడతాడంట. ఆయనకు ఒక మెసేజ్ వచ్చిందట. యాపిల్ వాళ్ళు కొద్దిగా అలర్ట్ ఇస్తుంటారు ఎప్పుడు మెయిల్కు, మీ ఫోన్ ఎవరో ట్యాప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మెసేజ్ వచ్చిందట అధికార పార్టీ ఎమ్మెల్సీకి. నా ఫోన్ ట్యాప్ చేసేది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ట్యాప్ చేయలేరు, బీజేపీలు ఇక్కడైతే ట్యాప్ చేయలేరు. సెంట్రల్ ఏం నడుస్తుందో తెలియదు. చాలామంది రేవంత్ రెడ్డి మీద మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ చేసినారు చాలామంది. కొంతమంది కలిసి చేసినారు, కలిసి చేసిన వాళ్ళు ఏమో ఏం బాధ లేదు. కానీ కొంతమంది ఫోన్లోనే మేడం ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్లు చేసి మేము ఫోన్కి పంపించిన మేడం ఇట్లయితుంది అట్లయితుంది ఓగా ఐసా ఓగా అని చెప్పి కంప్లైంట్ చేసిరట. ఆ కంప్లైంట్ కూడా రేవంత్ రెడ్డికి చేరి ఉండొచ్చు. ఇప్పుడు మినిస్టర్స్ రాసిన లేఖలే, మినిస్టర్స్ హైకమాండ్కి రాసిన లేఖలే తెలిసిపోయింది ఆయనకు అనే కదా. ఆయన ఏదో క్యాబినెట్లో అడిగిండు, పెద్ద పెద్ద లేఖలు రాస్తున్నారు మీరు, చాలా హార్డ్ పదాలు రాస్తున్నారు, నాకు అర్థమవుతలేదు అని అన్నాడు. అంటే ఫోన్ నాకు తెలిసిపోయిందని అర్థం దానివల్ల అని అన్నారు అని కదా. మొన్న సోషల్ పోస్ట్లో రాసిన వార్త అదే కదా, సోషల్ పోస్ట్ అనే వెబ్సైట్లో రాసిన వార్త అదే. అంటే ఢిల్లీకి పోయే లేఖలు డైరెక్ట్ పోతాయి, మరి పెద్ద సార్కి ఎట్లా తెలుస్తున్నాయి అనేది అర్థమవుతలేదు వీళ్ళకు. లేఖలు ఎట్లా తెలుస్తున్నాయి అంటే అక్కడ ఎవరైనా పెట్టుకున్నారా? వీళ్ళకి మెయిన్గా ఏంటంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డికి ఎవ్వరు సమాచారం ఇచ్చేతోళ్ళు లేకుండా పోయారు. నిజంగా ఎవ్వరు లేరు. ఒకరిద్దరు ఎంపీలు పెట్టుకున్నారు, కొత్త ఎంపీలు. కానీ ఆ ఎంపీలకు కూడా ఆడ ఏం పెద్ద లోపలికి పోయి తెలుసుకొని ఏం జరుగుతుందో చెప్పేంత నెట్వర్క్ లేదు. ఏదో ఈడ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వెనక తోక ఉప్పుకుంటాను అడుగు ఉరుకుడే, కానీ అంత నెట్వర్క్ లేదు, తెలుసుకునేంత అది లేదు. దాంతోన ఇంకా ఒక్క మీనాక్షి నటరాజన్ ఫోన్ ట్యాబ్లో ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి, ఎవరికైనా తెలుసుకోవచ్చు అనే ప్లాన్. ముఖ్యంగా నన్ను తప్పిస్తారు, నన్ను తప్పిస్తారేమో అని ఒక భయం, నన్ను తప్పిస్తారేమో, ఏందో పరిస్థితులు అంతా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, మంత్రులు ఇంతకుముందు దాకా లేరు, మంత్రులు డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారు, హైకమాండ్ డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నది, మీనాక్షి నటరాజన్ గారు మొత్తం ఆమెనే హ్యాండిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నది, ఏకంగా ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాల మీద కూడా ఆమెనే రివ్యూలు చేస్తున్నది, మినిస్టర్స్తో ఆమెనే మాట్లాడుతున్నది, డైరెక్ట్గా మినిస్టర్స్తో మాట్లాడి ప్రభుత్వ వ్యవహారాలు మినిస్టర్తో మాట్లాడుతున్నారు. హైకమాండ్ ఏదైనా పైసలు గీసలు కావాలంటే ఏ పొంగులేడుతోనో డీల్ చేస్తున్నారు. ఈయనకి ఏమి లేకుండా పోయింది. ఈయన సొంత పని చేసుకోవడు, అప్పుడో ఇప్పుడో బయటకు వచ్చి వాళ్ళతో వీళ్ళతో కలిసి పోవడే. కానీ ప్రభుత్వ వ్యవహారాలు డీప్గా ఈయన చేతులు ఉన్నాయా ఉండలేవో అర్థమైంది. నిన్న మాకు ఫైర్ గుర్తుందా, పడంజల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే దీనికి ఇన్ఛార్జ్ ఎవరు, కోఆర్డినేషన్ ఎవరు, పైసలు ఎవరు ఇస్తారని మాట్లాడాడు. అంటే తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయన కంప్లీట్గా ఆయన చేతులు ఉన్నప్పుడు తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా అటు ఇటు ఉంది. అంతా ఏదో అంత డిఫరెంట్గా కనిపిస్తుంది. బహుశా ఇప్పుడు ఆయన భయం ఆయనకుంది, వీళ్ళ భయం వీళ్ళకుంది, ఇద్దరికి ఉంది అదే పరిశాన్. ఇప్పుడు ఆయన భయం ఏమో నన్ను ఎక్కడ దింపుతారేమోనని, వీళ్ళ భయం ఏమో ఇప్పుడు నా మాటలు విన్నారేమో, నా మాటలు ఆయనకు తెలిసిపోయినాయేమో, ఎవరికన్నా తెలిస్తే ఇప్పుడు ఏంది పరిస్థితి. నేను అనవసరంగా ఆయనకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసినా, లేకపోతే నేను ఈయనకు ఫోన్ చేసి పలానా ఆయన గురించి మాట్లాడినా, ఇప్పుడు ఈ విషయాలను తెలిసిపోయినాయా, మీనాక్షి నటరాజన్తో మాట్లాడినా ఆ విషయాలు అర్థమై ఉండొచ్చా, ఇప్పుడు ఏంది వాట్ నెక్స్ట్, ఒకవేళ ఇట్లే కొనసాగుతే వ్యవహారము నెక్స్ట్ మన పరిస్థితి ఏంది, ఇట్లాంటి భయం వీళ్ళది, వాళ్ళ భయం వాళ్ళది. అసలు మీనాక్షి నటరాజనో లేకపోతే మంత్రుల్లో ఎవరు కంప్లైంట్ చేసినారో తెలియదు. ఢిల్లీకి వాళ్ళ పార్టీ హైకమాండ్ కంప్లైంట్ చేసినాడు, మొత్తం ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది ఇక్కడ. ఇంకా కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య 3 రోజులు ఢిల్లీ ఉన్నారు, గుర్తుందా? ఒకరోజు పోయినప్పుడు ఉత్తానే ఉన్నాడు, పోయిన రోజు మరుస రోజు ఏదో ఒక మినిస్టర్ని కలిసిర్రు, మరుస రోజు అసలు ఏం పని లేదు ఉత్తానే ఉన్నారు. ఆ రోజు ఇక్కడ నుంచి ఏదో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు పోయినరు, కలిసినరంట అనేది ఒక పెద్ద ఒక ఏమంటారు దాన్ని, ఉత్త ప్రచారం అనానో లేకపోతే నిజాం ప్రచారమో తెలియదు.
కానీ దాని గురించి ఇట్లా అయిందంట అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ నుంచి కొంతమంది పిలుచుకొని మాట్లాడినంట, ఇది ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలవాలి, A to Z ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలవాలని ఆదేశాలు జారీ చేసిండ్రు. అప్పటి నుంచే ఈ తతంగం మత నడుస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏమవుతుందో తెలియదు కానీ ఎవరి భయంలో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళ గవర్నమెంట్లోనే ట్యాపింగ్ జరుగుతుంది అని కొన్ని ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఎట్లా ముందు పోవాలి, అసలు ఫోన్లు మాట్లాడాలన్నా మాట్లాడకూడదా, లేదా ఎవరు చెప్పుకోవాలి, ఏడ కేసులు పెట్టాలి, ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు, అసలు దీని తర్వాత వ్యవహారాలు ఎట్లా ఉంటాయో, అది అటు ఇటు పోయి ఎక్కడ మీద చుట్టుకుంటావో, మనం మాట్లాడిన మాటలు మనకే రియాక్షన్ అవుతావేమో, ఇట్లాంటి టెన్షన్ కనిపిస్తుంది లీడర్లలో. అందరూ జాగ్రత్త అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఏం జరుగుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.